మీ ఇంటికి వస్తే ఏమిస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు, ఇలాగే ఉంది అమెరికా తీరు. అంతా మనమే ఇవ్వాలి కానీ అమెరికా మాత్రం ఏమీ ఇవ్వదట. ఇంటికి వస్తే ఆలింగనాలు, వెళ్ళిపోయిన తర్వాత ఆంక్షల కొరడాలు. ఒక చేత్తో కత్తి దూస్తూ మరో చేత్తో గులాబీ ఇస్తున్నారు ట్రంప్. ఇంతకీ ట్రంప్ మన దేశాన్ని కూడా ఆంక్షల జాబితాలోకి తీసుకొచ్చేశాడా? అమెరికాలో ప్లాంట్స్ కడితేనే సుంకాలు తగ్గిస్తాడా? దీన్ని భారత్ ఎలా ఎదుర్కోబోతోంది? దేశ రాజధానిలో జరుగుతున్న చర్చల్లో ఎలాంటి డిమాండ్స్ అమెరికా భారత్ ముందుంచింది? మరి దానికి భారత్ యాక్షన్ ప్లాన్ ఏంటి? డబుల్ గేమ్, ఎస్పెషల్లీ భారత్ పై అమెరికా ఆడుతున్న డబుల్ గేమ్ చూస్తే ఇదేం డ్రామరా బాబు అనిపించక మానదు. మోదీ కనిపించగానే ట్రంప్ ఆలింగనాలు, చర్చలు, ప్రశంసలు, అలా వెళ్లగానే ఆంక్షలు, విమర్శలు. ఇలా ఉంది ట్రంప్ తీరు. ఊసర వెళ్లి కూడా సిగ్గుపడే స్థాయిలో రంగులు మారుస్తున్నాడు అమెరికా ప్రెసిడెంట్. ఓవైపు కెనడా, మెక్సికోలా భారత్ ను చూడం, మోదీ మై ఫ్రెండ్, భారత్ మై బెస్ట్ ఫ్రెండ్ అంటూ సన్నాయి నొక్కులు నొక్కుతూనే వెనక నుంచి పన్నుపోటు పొడుస్తున్నాడు ట్రంప్. అమెరికా ఫస్ట్ అన్న ట్రేడ్ మార్కు పాలసీతోనే భారత్ ను కూడా టార్గెట్ చేస్తున్నాడు ట్రంప్. మీరు అమెరికాలో ఫ్యాక్టరీలు కట్టండి, లేకపోతే మీ కార్లు ఉత్పత్తులపై సుంకాల సునామీ తప్పదంటూ హెచ్చరిస్తున్నాడు. టాటా మోటార్స్, మహీంద్రా వంటి భారతీయ కంపెనీలకు ఇది గట్టి ఎదురుదెబ్బ. అంతటితో ఆగడం లేదు. అమెరికా భారత్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రా ఆపరేషన్స్ ను ప్రశ్నిస్తోంది. రా గూఢాచార్యం నచ్చలేదని కాస్త రిలాక్స్ ప్లీజ్ అన్నట్టుగా సిగ్నల్ పంపుతుంది. స్నేహం చేస్తాం కానీ నీళ్లు తాగితే మా గ్లాసులో నుంచే తాగాలి అన్నట్టుగా ఉంది అమెరికా ఫ్రెండ్షిప్. ఇక్కడ అమెరికా గేమ్ ప్లాన్ విశ్లేషిస్తే భారత్ ను ట్రేడ్ వార్ లో బిజీగా ఉంచి ఇటు భద్రత వ్యవహారాల్లో తలదూరుస్తూ భారత్ ను తమ వైపుకు తిప్పుకోవాలని చూస్తున్నాడు ట్రంప్. ట్రంప్ డబుల్ డోస్ డ్రామాకు భారత్ కూడా ధీటుగా సమాధానమిస్తోంది. గత ఏడాది భారత్ నుంచి అమెరికాకు సుమారు $54 బిలియన్ విలువైన ఎక్స్పోర్ట్స్ జరిగాయి. ట్రంప్ చెబుతున్నట్టు సుంకాలు అమలైతే టాటా మోటార్స్, మహీంద్రా వంటి కంపెనీలపై పన్ను భారం తీవ్రంగా పడుతుంది. ఈ సుంకాల భారం తగ్గాలంటే అమెరికాలో ప్లాంట్లు నెలకొల్పడమే పరిష్కారం అంటున్నాడు ట్రంప్. కానీ అదంత ఈజీ కాదు. అమెరికాలో ఒక కారు మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ప్రారంభించాలంటే $100 కోట్ల పెట్టుబడి అవసరం. అక్కడి కార్మిక వ్యయం, రెగ్యులేటరీ కట్టుబాట్ల ఖర్చును డబుల్ చేస్తాయి. భారతదేశం కూడా మన ఇక్కడ పనిచేసే సాఫ్ట్వేర్ అందరూ అక్కడికే ఫ్యాక్టరీలు తీసుకెళ్తే అక్కడే పనిచేయిస్తాం, అక్కడే అమెరికన్స్ ఉద్యోగాలు ఇస్తాం, తప్పులేదు. కొంతవరకు అక్కడ ఉన్న కన్సర్న్స్ కూడా మనం అడ్రస్ చేయకపోతే ఈ సమయంలో ట్రంప్తో వ్యాపారం సాగదు. కాబట్టి భారత్ గవర్నమెంట్ చాలా జాగ్రత్తగా చేస్తుంది. అమెరికన్ గవర్నమెంట్ రెస్పాన్స్ కూడా అప్పటి వరకు సరిపడుతుంది. సో అమెరికాలో కంపెనీలు ప్రారంభించడం అంటే కొరివితో తలగొక్కోవడమే. అలాగే అమెరికా విధించే సుంకాలు తట్టుకోవడం కూడా కంపెనీలకు పెనుభారం. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై పెను ప్రభావం చూపే ప్రమాదం ఉంది. ఇంతటితో ఆగడం లేదు అమెరికా. ఓవైపు ఆర్థిక ఒత్తిడిని పెంచుతూనే భారత్ భద్రత వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకోవాలని చూస్తుంది. భారత్ లోని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ రాపై ఆంక్షల గురించి అమెరికా ప్రస్తావిస్తుంది. 2023లో అమెరికాలో ఓ సిక్కు ఉగ్రవాది హత్య కేసులో రా ఏజెంట్ల ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ సంఘటనను అమెరికా తీవ్రంగా పరిగణించింది. భారత్ గూఢాచార్యం మా దేశంలోనూ జరుగుతోందా అంటూ ప్రశ్నించింది అమెరికా. అయితే భారత్ ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించింది. ఇది తమ దేశ భద్రతకు సంబంధించిన విషయం, ఇందులో బయటి దేశాల జోక్యం అవసరం లేదని మన విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. అమెరికా ఈ విషయంలోనూ ఆంక్షలు విధించే దిశగా ఆలోచిస్తోందన్న చర్చ అంతర్జాతీయ సమాజం నుంచి వినిపిస్తోంది. ఇలా అన్ని రకాలుగా భారత్ పై ప్రెజర్ పెడుతున్న అమెరికా తమ డిమాండ్లు నెరవేర్చుకునేందుకు చర్చల ప్రతిపాదన కూడా చేస్తుంది. ఈ చర్చల ద్వారా అమెరికన్ వస్తువులకు భారత మార్కెట్లో ఎక్కువ అవకాశాలు కల్పించాలని అమెరికా కోరుతుంది. అమెరికన్ డైరీ ఉత్పత్తులు, యాపిల్స్, వ్యవసాయ వస్తువులపై భారత్ విధిస్తున్న సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తుంది. గతంలో హార్లీ డేవిడ్సన్ మోటార్ సైకిళ్లపై భారత్ 50% సుంకం విధించడం ట్రంప్ కు నచ్చలేదు. ఇప్పుడు కూడా అమెరికా ఈ విషయాన్ని చర్చల్లో ప్రస్తావిస్తుంది. ఈ చర్చలు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసే అవకాశం ఉన్నప్పటికీ భారత్ తన స్వతంత్ర వాణిజ్య విధానాలను కాపాడుకోవడం కూడా కీలకం. అమెరికా ఒత్తిడికి భారత్ వ్యూహాత్మకంగా స్పందిస్తుంది. 2024లో అమెరికన్ యాపిల్స్, ఆల్మండ్స్ పై 20% సుంకాలను భారత్ తగ్గించింది. ఇది కేవలం అమెరికాతో సంబంధాల కోసం తప్ప భయంతోనో మరే విధమైన ఒత్తిడితోనో తగ్గించింది కాదని భారత్ చెబుతోంది. అమెరికాతో చర్చలు జరిపినా ఆర్థిక స్వాతంత్రాన్ని వదులుకోవడానికి భారత్ ఇష్టపడడం లేదు. అలాగే రా సంస్థపై ఆంక్షల విషయంలోనూ భారత్ స్పష్టమైన విధానంతో ఉంది. ఈ రెండు విషయాల్లో భారత్ తన స్వతంత్రతను కాపాడుకుంటూనే అమెరికాతో సంబంధాలను కొనసాగించాలని భావిస్తుంది. మరి చూడాలి, భారత్ ఈ ఒత్తిడులను వ్యూహాత్మకంగా ఎదుర్కొంటూ అమెరికాతో సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుందా అన్నది.